సనాతన ధర్మానికి అధర్మ రాక్షసత్వానికి మధ్య జరిగే విధ్వంసకర మహాయుద్ధం అనే ఒక ట్యాగ్ లైన్ తో సినిమా వస్తుంది. ఆ ప్రొడ్యూసర్కి వచ్చినటువంటి కళలో వచ్చినటువంటి ఒక చిన్న లైన్ తీసుకొని దాన్ని ఒక పెద్ద స్టోరీగా మలిచి, మీ కళలో ఆ లైన్ రావడం ఏంటి, మీరు సినిమా తీయడం ఏంటి, ఇదంతా నిజమేనా? నిజమే సార్. లేదంటే ప్రమోషన్ కోసం అలా చెప్పుకుంటున్నారు? శివుడితో ఆటలాడుకునేంత స్థాయికి ప్రమోషన్స్ అనే పేరు నేను గోవధ మహాపాపము గో రక్షితో రక్షిత అన్నారు. ఆ సెంటెన్స్ కి ఈ సినిమా స్టోరీకి ఏమైనా లింక్ ఉందా? 100% సార్. ఎందుకంటే సార్ నేను కల్లారా చాలా సిచ్యువేషన్స్ చూశాను సార్. పశువుల్ని ఏ విధంగా ఇది చేస్తున్నారు అని పక్క రాష్ట్రాలకు కూడా తరలిచ్చి మరీ వ్యాపారం చేస్తున్నారు సార్. ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి? నేను చాలా స్ట్రగుల్స్ సార్. డ్రైవర్గా పనిచేశాను, వాటర్ సర్వీస్ స్టేషన్లో పనిచేశాను. చాలా అంటే బస్ టికెట్కి డబ్బులు లేని ఒక వ్యక్తి ప్రొడ్యూస్ చేశారంటే ఆ సినిమా ఖర్చు నాకు తెలిసి మహా అంటే లక్షల్లోనే ఉంటుందేమో. అవునండి. బడ్జెట్ అయితే కోట్లలో ఉంది, లక్షలు కాదు. వీళ్ళు ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చారులే, ప్రొడ్యూసరు డైరెక్టరు, వీళ్ళు డబ్బులు ఇస్తారా లేదా అని అనిపించిందా మీకు? నాకు యాక్చువల్గా డబ్బులు ఇచ్చేటట్టు అయితే కనిపించలేదు. రేప్ కేసు పెడతానన్నారు అమ్మాయి. ఎవరి మీద? బస్ ఛార్జీకి డబ్బులు లేని వ్యక్తిది ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయడం అంటే అది నమ్మలేకపోతున్నాను. నమ్మ తాలిబొట్టు కూడా తాకట్టు పెట్టండి సార్. తాళిబొట్టు కూడా స్టిల్ నౌ ఇప్పుడు కూడా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్. అయ్యో, ఒక సినిమా ఫీల్డ్కి వచ్చామంటే ఇది అంతా ఏదో ఒక స్క్రిప్ట్ బేస్డ్ లాగా నాకు అనిపిస్తుంది. ఏంటి, థియేటర్లోకి ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, మీలాంటి చాలా చిన్న సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. అంటే నేను ఎక్కడ చిన్న సినిమాలు నేనేమి మీరు ఎందుకో ప్రతిసారి చిన్న సినిమా అంటున్నారు? ఇప్పుడు ఏంటి సార్, అటైతే పెద్ద పెద్ద వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలా, మాలాంటి వాళ్ళు చేయకూడదు ఏంటి? నేను ఆ మాట లేదండి. చూడండి, మీరు అప్పటి నుంచి ఇట్టే మాట్లాడుతున్నారు. అదే పెద్దవాళ్ళు కానీ ఇక్కడ వచ్చి కూర్చోండి ఇటు వేలు చూపించి మాట్లాడేవారా మీరు? సినిమా అంటేనే ప్రమోషన్ చేస్తేనే సినిమా హిట్ అవుద్ది, కాంట్రవర్సీ చేస్తేనే సినిమా హిట్ అవుద్ది. అందుకోసం ఏమన్నా నాతో ఏమైనా గొడవ పెట్టుకోవడానికి మీరు రాసిచ్చిన క్వశ్చన్స్ నేను అడగలేదు. మేమైతే చిన్నవాళ్ళం, మమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కదండి. అదే ఈ ప్లేస్లో ఇంకెవరైనా వేరే ప్రొడ్యూసర్, ఆ ప్రొడ్యూసర్ మీరు ఇలా అడిగేవాళ్ళండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని నేను ఛాలెంజ్ చేస్తాను సార్. నేను ఛాలెంజ్ చేస్తాను సార్. మీరు కానీ సినిమా చూసి బాగాలేదంటే 10 లక్షలు ఇస్తాను సార్. ఛాలెంజ్ చేస్తా. మీకుందా దమ్ము? మీరు ఆ మాట మీద నిలబడతారా? 10 లక్షలు నిలబడతాను సార్. నాకొద్దు, నిలబడతాను సార్. ఏదైనా ఒక చారిటీకి ఇవ్వండి. ఇస్తా. చెక్ మీద సంతకం పెట్టి ఇస్తారా? మీకు ఇష్టమైతే ఇంటర్వ్యూ ఇవ్వండి, మీకు ఇష్టం లేకపోతే ఇంటర్వ్యూ అవసరం లేదు సార్. ఎందుకంటే మీరు గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టుందండి. అడిగి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి మీరు. ఇంటర్వ్యూ అంటే ఓన్లీ ప్రమోషనే కాదండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సనాతన ధర్మానికి అధర్మ రాక్షసత్వానికి మధ్య జరిగే విధ్వంసకర మహాయుద్ధం అనే ఒక ట్యాగ్ లైన్ తో సినిమా వస్తుంది. అదే వృషభ. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక కొత్త అంశంతో వస్తుంది ఈ సినిమా. ముఖ్యంగా ఆ ప్రొడ్యూసర్కి వచ్చినటువంటి కళలో వచ్చినటువంటి ఒక చిన్న లైన్ తీసుకొని దాన్ని ఒక పెద్ద స్టోరీగా మలిచి, ఒక సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి ఆకాంక్షతో వస్తున్న సినిమా వృషభ. సో ఆ మూవీ టీం ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారికి నమస్కారం. నమస్కారం సార్. డైరెక్టర్ అశ్విన్ గారికి నమస్కారం. హీరో జీవన్ రెడ్డి గారు, అలాగే మాధవ్ గారు. సో మీ మైండ్లో, మీ బ్రెయిన్లో ఎక్కడో టెన్షన్ కనిపిస్తున్నట్టుంది. ఉంటుంది కదా సార్. శివరాత్రికి రిలీజ్ పెట్టుకున్నాం, అన్ని పనులు ఒక్కడనే చేసుకుంటున్నా. సో అందుకని లిటిల్ బిట్ టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఏ ప్రొడ్యూసర్కైనా ఉంటుంది, బట్ అందరు ప్రొడ్యూసర్ విషయం నాకేంటో తెలియదు, కానీ నాకైతే హెవీ ఉందండి. మీ కళలో ఆ లైన్ రావడం ఏంటి, మీరు సినిమా తీయడం ఏంటి, ఇదంతా నిజమేనా? నిజమే సార్. లేదంటే ప్రమోషన్ కోసం అలా చెప్పుకుంటున్నారు? ప్రమోషన్ కోసం అయితే నేను ఆ రోజు నుంచి చెప్పాను కదా. డే 1 ఎప్పుడైతే నేను మూవీ స్టార్ట్ చేసి చిన్న ఫంక్షన్ పెట్టుకున్నానో ఆ రోజే చెప్పాను ఇది ఇలా స్టార్ట్ అయిందని. సో ఈ రోజు అదే చెప్తున్నాను. ఆ రోజే చెప్పుంటే అప్పుడు వాస్తవమే కదా. ఇప్పుడైతే కళలో వచ్చిందని ఏదో ప్రమోషన్స్ కోసం చెప్పడం కాదండి. ఆయనతో ఆటలాడేంత దానికి నేను అంత స్థాయికి దిగజానండి. అంటే దేవుడితో శివుడితో ఆటలాడుకునేంత స్థాయికి ప్రమోషన్స్ అనే పేరు నేను పెట్టుకోనండి. నాకు అంటే అంతా శివుడి నేపథ్యంతో జరిగే కథైనా ఇదంతా? శివుడు అంటే కాదండి, నందీశ్వరుడు అండి మెయిన్. నందీశ్వరుడు కాన్సెప్ట్ మీదే ఉంటుంది టోటల్గా. దానికి శివుడు తోడు అంతే. ఏ కారణంగా శివుడు నందీశ్వరుడిని పంపిస్తాడు అంటే శివుడు ఆజ్ఞలు చేయమనే కదా. సో ఆయన ఆజ్ఞతోటే నందీశ్వరుడు కథలోకి ఎంటర్ అవుతుంది. అలాగే డైరెక్టర్ గారు మీరు పైన ఒక లైన్ కూడా పెట్టారు పోస్టర్లో, గోవధ మహాపాపము గో రక్షితో రక్షిత అన్నారు. నిజంగా ఆ సెంటెన్స్కి ఈ సినిమా స్టోరీకి ఏమైనా లింక్ ఉందా? 100% సార్ ఉంది. ఏంటది ఆ లింక్? ఎందుకంటే సార్ నేను కల్లారా చాలా సిచ్యువేషన్స్ చూశాను సార్.
పశువుల్ని ఏ విధంగా ఇది చేస్తున్నారు అని. సో ప్రజెంట్ పక్క రాష్ట్రాలకు కూడా తరలిచ్చి మరీ వ్యాపారం చేస్తున్నారు సార్. మీరు న్యూస్లో కొన్ని వీడియోస్ కూడా చూసింటారు. ఈవెన్ అందరూ కాదు సార్, చాలామంది తింటున్నారు. వాటిని నా కళ్ళారా చూశాను కాబట్టి ఆ బాధతోటి, ఆ పెయిన్ తోటి ప్రొడ్యూసర్ గారు నాతో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇలా ఖచ్చితంగా గోవధ పాపం సార్, దీని మీద మనం ఖచ్చితంగా తీద్దాము అనే దీని మీద మాంసంతో వ్యాపారం ఏంటి సార్? హిందూ సాంప్రదాయం ఏమవుతుంది సార్? గోవుల్ని పూజిస్తున్నాం మనం. అలాంటిది గోవుల్ని పూజించడం మానేసి తినడం చాలా దారుణం అనిపించింది. అంటే గోవధ నిషేధం మీద జరిగే సినిమా కథాంశమైన మొత్తం అంతా కూడా సార్ ఫైనల్కి వచ్చేలోపు గోవధ నేరం అనే సిచ్యువేషన్స్తోనే రివీల్ చేస్తాం. సో మన సినిమా స్క్రీన్ ప్లే తోటి అలా మనకి ఎక్కడెక్కడ లాక్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా తీసుకోవాలనే దీని మీదనే తీసుకొచ్చాం సార్ సబ్జెక్ట్ని. ఓకే. అంటే మనం డైరెక్ట్గా పశువుల్ని చంపొద్దండి లేదా పశువుల్ని మీరు దాంతో వ్యాపారం చేయొద్దని అయితే మేము చెప్పలేదు సార్. ఒక చిన్న ఇన్సిడెంట్, అది గోవధ అంటే మేము 100 గోవుల్ని తీసుకొని వచ్చి వాటిని మేము ఎక్స్ప్లెయిన్ చేయకపోదు. ఒక మనసున్న మూగజీవి, ఒక మనిషి మాట వినే మూగజీవి, అలాంటి జీవికి అన్యాయం జరిగితే ఆ దైవాంశ సంభూతంతో ఎలా రియాక్ట్ అవుతుంది, అందులోనూ ఆ ఎద్దుకి కొన్ని ఉన్నటువంటి లోకల్ దీనిపైన దాన్ని ఎలా ఎదుర్కొన్నాం అనేది కాన్సెప్ట్ మీద తీసాం సార్. టోటల్ కంటిన్యూ అంటే మళ్ళీ ఇది కొంచెం ఇంకోరిని కించపరిచేలా కాకుండా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బుక్కో లేదా పెద్ద బైబులే కదండి. ఒక మంచి, ఏదో సరే మంచి, ఆ మంచికి సంబంధించి మూగజీవి కావచ్చు, మనుషులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో మాకున్నటువంటి పరిమితిలో మేము అనుకున్నటువంటి సబ్జెక్ట్లో దాన్ని ఎలా న్యాయం చేయగలిగాం అనే కాన్సెప్ట్ మేము తీసుకొని దాని త్రూ అవుట్ మూవీ నేను తీసుకొని వచ్చాను సార్. ఓకే. అలాగే హీరో గారు జీవన్ రెడ్డి గారు, మీ క్యారెక్టర్ పేరేంటి అందులో? బసిగాడు సార్. బసిగాడు అంటే బసిగాడు అంటే బసవన్న రిలేటెడా? ఓకే. ఏంటి అది అందులో మీరు ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి? అంటే చూస్తుంటే ట్రైలర్లో కూడా చాలా సహజ సిద్ధంగా ఉన్నారు. ఒక రా క్యారెక్టర్ అక్కడ ఏదో కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా మీరు గుబురు గడ్డం, చాలా మాస్గా కనిపిస్తున్నారు. అవును అవును. అంటే సినిమా మొత్తం అలాగే ఉంటారా? అట్లే ఉండేది సినిమా మొత్తం, అట్లే ఉండేది. తాగేది, తినేది, ఏడ దొరికితే ఆడ దొంగలు పట్టుకునేది. అంటే పల్లెటూరులో ఎలా ఉంటారో అంతే, అలా ఉంటారు. అంతే అంతే. ఒక సాంగ్ కూడా ఏదో రిలీజ్ చేశారు, ఏదో సారా తాగుతూ కూడా ఏదో. అవును అవును అవును. అంటే ఇది ఎక్కడ జరుగుతుంది యాక్చువల్గా? స్టోరీ లైన్ అంతా కూడా ఏ ఏరియాలో జరుగుతుంది ఇదంతా కూడా? ఇదంతా పలంనేరు సంబంధించిన చిత్తూరు జిల్లాకి సంబంధించింది. పలంనేరులో మా ఊర్లోనే చేసినాం మొత్తము. దాని తర్వాత కర్ణాటకకి పోయినాము, అంటే కేరళ సాంగ్స్ కోసం. అదే మా ప్రొడ్యూసర్కి 4 సంవత్సరాల నుంచి కళ్ళ వచ్చిందని చెప్తున్నాడు ఊర్లో అంతా. ఎవరు రైడ్ పిచ్చోడు అనుకున్నారు అందరూ. లాస్ట్కి చూస్తే సినిమానే చేశాను ఏకంగా. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఆల్రెడీ 2 సినిమాలు చేసింటి సార్ నేను. పలంనేరులో అది కొంచెం రిలీజ్ అయినాయి. అవి పలంనేరులో రిలీజ్ అయ్యి ఇంకా ఆ పక్క హీరో అని చెప్పి ఇంకా కొంచెం టాక్ ఉన్నది ఆ పక్క. పలంనేరులో ఆ పక్క హీరో ఈ పిల్లోడు పర్వాలేదు అనేసి అని అది చూసుకొని అప్పుడు వచ్చినాడు సార్. అలాగే హీరోయిన్ చేశారా మీరు మాధవ్ గారు? లేదండి, ఇందులో నేను ఒక పిచ్చమ్మాయి క్యారెక్టర్ చేసిన. పిచ్చమ్మాయి ఏం పేరు క్యారెక్టర్ పేరు? అది మంచిగా ఉన్నప్పుడు అయితే అన్నపూర్ణమ్మ, దాని తర్వాత అందరు పిచ్చామే అంటుండే అంతే. మొత్తం స్టోరీ అంతా కూడా మీ చుట్టూనే తిరుగుతుంది అని అన్నారు డైరెక్టర్. నాకు ఫస్ట్ అదంతా చెప్పలేదు. ప్రొడ్యూసర్ కాల్ చేసి జస్ట్ ఇట్లా ఒక 5 days ఉంటుంది ఇట్లా క్యారెక్టర్ అని చెప్పి అన్నారు. అది ఓకే బాగుంటుంది అని నాకు చెప్పినప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఫుల్గా అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మేకప్. అసలు మీరు మూవీలో చూస్తే అప్పుడు తెలుస్తుంది. నా వల్ల కాలేదు ఫస్ట్. దాని తర్వాత ఓకే క్యారెక్టర్ ఏదో చాలా బాగుండేటట్టుంది. ఇంతగానము వాళ్ళు ఒక పాయింట్ టు పాయింట్ కళ్ళ కా నుంచి డ్రెస్లో ప్రతి నేల్స్ దగ్గర వరకు ప్రతిదీ ఇలానే ఉండాలి అలానే ఉండాలని చూస్తూ చేశారు. ఓకే ఇదేదో బాగుండేలా ఉందనేసి నేను ఓకే అనుకొని చేశాను. కొంచెం బాగా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టారా? చాలా ఇబ్బంది పెట్టారు మా ప్రొడ్యూసర్ సరే. క్యాస్ట్ కౌన్సిలింగ్ అలాంటిది ఏం జరగలేదు? అట్లా అని కాదు, క్యారెక్టర్ పరంగా అంటే అక్కడెక్కడో అడవిలో నా కాస్ట్యూమ్ ఏమో డిఫరెంట్. నోట్లో ఎప్పుడూ అది బొగ్గు ఉంటుండే. నాకు అన్నం తినడానికి రాకపోతుండే. పొద్దున వేసుకుంటే మేకప్ నైట్ వరకు ఉండాలి. అట్లీస్ట్ వాటర్ తాగడానికి రాకపోతుండే. అవన్నీ ఇంకా నాకు అది చాలా టార్చర్ అనిపిస్తుండే. ఒక విలేజ్ లో ఒక పిచ్చామె ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ అంతేనా? అలాగే అంటే రోడ్ల వెంట తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ, ఎవరితో సంబంధం లేదు నాకు. నా పని ఏదో నేను వెళ్తూ ఉంటా, అందరిని అడుక్కుంటూ అలా ఉంటది. సనాతన ధర్మం అనే దాన్ని బాగా వాడుకుంటున్నారండి. అంటే సినిమా కోసమే మీరు వాడుతున్నారా? అవునండి. సినిమా లేదంటే నిజంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసమే ఈ సినిమా తీసారా? సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసమే మన సినిమాలో ఒక పాయింట్ని ఎలివేట్ చేసుకున్నాం. నా వంతు సహాయం చేస్తున్నాను. సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడంలో తప్పులేదని నేను అనుకుంటున్నాను. దేవుడిని పూజించే ప్రతి ఒక్కరికి మన సినిమాతోటి సనాతన ధర్మం అంటే ఏంటి అని అంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మా పవన్ కళ్యాణ్ గారు కూడా
ఆయన నిజంగానే అసలు ఆయనకున్న డబ్బుకి ఆయనకున్న పేరుకి మూవీస్లో అన్ని వదిలేసి ఎందుకు సార్ దేవాలయాల చుట్టూ తిరుగుకుంటే 10 మందికి సనాతన ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ప్రజెంట్ ఆయన సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర కూడా చేస్తున్నారు. ఎందుకు సార్? ఏం అవసరం సార్ ఆయనకి? ఆయన పుస్తకాలు చదివారు, పెద్ద పెద్ద సిద్ధాంతులు కలిశారు. సో ఆయన ఓన్ చేసుకున్నారు. ఫస్ట్ నేను మారాలి. వైట్ అండ్ వైట్ వేసుకుంటున్నారు, కాషాయం బస్సులు వేసుకుంటున్నారు. ఆయన చూపిస్తున్నారు ఎలా సనాతన ధర్మాన్ని ప్రజలకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు. సో అంత కాకపోయినా నా వంతు సహాయంగా ఆయన ఒక 2 కోట్ల మందికి చెప్తున్నారు, నేను నా వంతు సహాయంగా ఒక 20,000 మందికి చెప్పగలుగుతాను కదా. సో అలా అందుకోసమని క్యాప్షన్ అలా పెట్టుకున్నామండి. ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి? చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కపల్లి చిన్న విలేజ్ సార్ మాది. చాలా దూరంగా ఉంటుంది టౌన్కి. నాన్నగారు వ్యవసాయం ఉన్నది ఒకే ఒక ఎకరం ఉంటుంది మాకి. ఒక ఎకరం ఉంటుంది సార్ మాకి. ఒక ఎకరం తాతగారు పంచిన ఆస్తిలో 1 ఎకరం ఉంటుంది. నాన్నకు నేను ఒక్కనే అబ్బాయి, చెల్లెలు ఉంది. చెల్లెలకు మ్యారేజ్ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇంకా ఇల్లు కట్టాలి. ఇంటి కోసం దాచుకున్నాను కొంచెం డబ్బులు. నేను చాలా స్ట్రగుల్ సార్. డ్రైవర్గా పనిచేశాను, వాటర్ సర్వీస్ స్టేషన్లో పనిచేశాను, స్క్రీన్ ప్రింటింగ్ చేశాను, గార్మెంట్స్లో పనిచేశాను, చాలా కంపెనీల్లో డైలీ లేబర్గా కూడా పనిచేశాను. ట్రాక్టర్కి లోడ్లు వేసాను, ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేశాను. సో స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనుకున్నా వెనక్కి లాగడమే. ఏది మనకు సక్సెస్ ఇవ్వలే. ఎక్కడ వెళ్ళిన ప్రతి చోట ఏడుపులే. భోజనాలు లేకుండా బెంగళూరు సిటీలో అయితే కొన్ని 100 రోజులు గడిపా. 15 రూపాయలు పాస్ ఉంటుంది పర్ డే పాస్ బిఎంటీసీ బస్సులో. పాస్ తీసుకోవడం, బస్సులో కూర్చోవడం, నిద్రపోవడానికి నైట్ అంతా డ్యూటీ చేస్తుండే. నైట్ 12 గంటలు డ్యూటీ చేస్తుంటాను. నిద్రపోవడానికి మాత్రం బిఎంటీసీ బస్సు అది బనశంకరి టు బనశంకరి ఫుల్ రౌండ్ వేస్తే హాఫ్ డే అవుతుంది సార్. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అందరూ వెనకలాగాలని చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కలిసి రాలేదు ఏది. ఎన్నో బిజినెస్లు లాస్లు అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఉన్న డబ్బులంతా అక్కడే ఖర్చు పెట్టేసుకున్నాం. అప్పులైనాం బాగా. ట్రీట్మెంట్ కోసం అప్పులైనాం. చాలా ఇబ్బందులు పడ్డాం. ఒక 5 years బ్యాక్ అండి. అది ఎప్పుడైతే కళ స్టార్ట్ అయిందో నా కెరీర్ కూడా అప్పుడే స్టార్ట్ అయిందని చెప్తాను నేను. మరి సినిమా తీయాలని ఆలోచన ఎలా వచ్చింది? అదే మనకి ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నాకు కూడా కొంచెం కలిసి రావడం. అంటే నాకు చిన్న కాంట్రాక్ట్ దొరకడం. ఆ కాంట్రాక్ట్లో మంచి మనుషులు అంటే తెలిసిన వాళ్ళు మంచిగా నన్ను ఓకే కష్టపడుతున్నాడు అన్నిటికీ రెడీ. నాకు ఒకటే సార్, నేను ఏదైనా వర్క్ చేయాలంటే ఖచ్చితంగా చేస్తా. అది ఎంత పెద్ద కష్టమైనా చేస్తా. 10 మంది చేసేప్పుడు నేను ఒకటే చేస్తా, ఎంత కష్టంలో అయినా సరే. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? నాదంటూ ఒక చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ మాది. మా అమ్మ పూలు కడతారు మామూలుగా. మా నాన్న బనానా షాప్ ఉంది. సో అమ్మ నాన్న ఇద్దరు అరటి పనుల షాప్, ఇద్దరు పక్కనే చిన్న షాప్ సార్, పలంనేరు టౌన్లో. వాళ్ళు ఎప్పుడైనా నా కొడుకు ఎదుగుతాడు సార్, వాళ్ళు ఏం లేదు సార్, నా కొడుకు బాగుండాలా, నా కొడుకు కష్టపడి ఎదగాల అనేది. ప్రతి రూపాయి కష్టపడి సార్. నేను 2008 వచ్చాను ఇండస్ట్రీకి. 2008 నుంచి ప్రతి రూపాయి కష్టపడి నాకు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ కన్నీటితోటి నన్ను ఇక్కడి దాకా కూర్చోబెట్టారు సార్. స్టిల్ నౌ ఇప్పుడు కూడా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్. అయ్యో. ఒక సినిమా ఫీల్డ్కి వచ్చామంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లోనూ కష్టం ఉంటుంది సార్. ఎందుకంటే ప్రాణం సినిమా కోసం చచ్చిపోవాలనిపించే స్టేజ్ అనమాట మనది. అంతకుముందు ఏ సినిమాలకు వర్క్ చేశారు మీరు? సార్ సీరియల్స్కి చేశాను, వేణుగారి దగ్గర చేశాను. తర్వాత మాచిదేవాని కన్నడ సినిమా సాయి కుమార్ గారితో చేశాను. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను సార్. చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి అన్నిటికీ చేశాను. తర్వాత ఓన్గా ఒక ఓటీటీ మూవీలో మన ఊర్వశి ఓటీటీలో ఒక సినిమా రిలీజ్ చేశాను. సో మీ ఇద్దరు ఎలా కలవడం జరిగింది? సినిమా కోసమే సార్. యాక్చువల్గా సినిమా కోసమే. అంటే నాకు అప్పుడప్పుడే పరిచయం నేను కూడా. అంతకుముందు పరిచయం లేదు, పక్కన ఊరైనా పరిచయం లేదండి. సో అప్పుడు ఒకరోజు ఫోన్ కలవడం, సార్ మీతో కలవాలనుకుంటున్నానని 1.5 month అయిన తర్వాత నాకు కలిసి ఇట్లా విషయం చెప్పాను. విషయం చెప్పినప్పుడు సిల్లిగా తీసుకుని వెళ్ళిపోయారు. మరుసటి రోజు మళ్ళీ కాల్ చేశారు, సార్ చేద్దాం సార్, కంటెంట్ బాగుంది, నాకు కూడా నచ్చింది అని అన్నారు. సో అసలు ఎందుకు స్టార్ట్ చేసి మిరాకిల్ సార్ అంత నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి వేయట్లేదు. నేనేంటి ఇక్కడ వచ్చి కూర్చోవడం ఏంటి, నా బతికేంటి, ఎన్ని కష్టాలు పడ్డాను. రోడ్డు పైన అందరూ ఎగతాళి చేసి నవ్వారు, ఈడు అయిపోయినాడు, ఈడు ఇంతే అని. ఒకనొక స్టేజ్లో టు బి ఫ్రాంక్ ఎంత సిచ్యువేషన్ అంటే అంత సిచ్యువేషన్లో ఏదైనా చేసేసుకుందాం వద్దు అని అలాంటిది అటెంప్ట్ చేద్దామని కూడా అనుకున్న రోజులు. ఈవెన్ ఇంత కష్టపడి ఇన్ని అప్పులు చేసుకొని ఇంత బాధలు పడి ఇంత మైండ్ టెన్షన్ పెట్టుకొని షూట్ చేస్తుంటే మధ్యలో ఒక్కొక్క ఆర్టిస్టు నాకు వద్దు నేను వెళ్ళిపోతాను రిజిస్టర్ చేసేసి ఉంటాం. midnight 2 గంటల రాత్రిలో కూడా ఏడ్చుకున్నాం. ఈవెన్ మాధవి వల్ల కూడా ఏడ్చుకున్నాను నేను. ఆ రోజు ఏదో ఫినాన్స్ టైంకి ఆ అమ్మాయికి ఏదో అర్జెంట్ ఉండే, మన దగ్గర ఫినాన్స్ లేదమ్మా, నా అకౌంట్లో రోజుకి 50,000 ట్రాన్సాక్షన్స్ ఉందిరా, నేను 2 daysలో ఇస్తానన్నా, నాకు అర్జెంటు అని చెప్పి తను కూడా నేను వెళ్ళిపోతానండి, ఈ ప్రొడక్షన్ ఏదో నాకు అర్థం కావట్లేదు ఇలా అని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ షూట్, ఒక రోజు నైట్ షూట్ చేయాలంటే 2.5 to 3 lakhs అవుతుంది. ఆమె రిక్వెస్ట్ చేసుకొని గంట సేపు ఏడ్చుకొని ఆయన ఒక పక్క నేను ఒక పక్క
ఏడ్చుకొని రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ చేసి పెట్టుకున్నాం. కానీ అమ్మాయి అర్థం చేసుకున్న తర్వాత అలాంటివి చాలా 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 స్ట్రగుల్ సార్ 4 సంవత్సరాల నుంచి. అంతకుముందు సినీ నేపథ్యం ఏమైనా ఉందా మీకు? ఏం లేదు సార్, నథింగ్, జీరో నాలెడ్జ్. ఇప్పుడు కాస్టింగ్ కూడా పెద్ద కాస్టింగ్ లేదు, అంతా కూడా కొత్త వాళ్ళే, చిన్నవాళ్ళు. మీరే ప్రొడ్యూస్ చేశారు, సినిమాని తయారు చేయడానికి రూపొందించడానికి మీరే మూల కారణం. అవునండి. అందుకని స్టోరీ కూడా మీరు ఊరికే పేరు అట్టేసేసుకున్నారా? లేదండి, స్టోరీ నేను రాసిందండి, నేనే రాశాను. సినిమా నేపథ్యం లేదు, సినిమాల మీద పెద్ద అవగాహన లేదు, స్టోరీ మొత్తం మీరే రాశారంటే అదే ఎందుకు సార్, ఎందుకు అవ్వదు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి, ఎందుకు రాయకూడదు? ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఒకప్పుడు ఏదో ఒకటి చేసుకొని నేర్చుకునే కదా సార్ రాశారు. 8,000 పేపర్ల పైచీలకు రాసుకొని నేర్చుకున్న స్టోరీ సార్ ఇది. డైరెక్టర్ గారు నాకు డౌట్ వస్తుంది సార్ చెప్పండి. స్ట్రైట్ గా అడుగుతాను నేను. డైలాగ్స్ కూడా మీరే కదా? అవునండి. ఆపకుండా ఒక 10 డైలాగులు చెప్తారా? చెప్తాను సార్. చెప్పండి కదా. సినిమా డైలాగులు ఆపకుండా కాదు, కానీ నేను నా డైలాగ్స్ నేను చెప్పేస్తాను. కాకపోతే సినిమా రిలీజ్ కాకుండా చెప్పలేను. ఒక 4 డైలాగులు అయితే చెప్తాను సార్. ఎక్కడైనా బ్రేక్ వేశారంటే మీరు డైలాగ్స్ రాలేదు, వేరే రాసిన డైలాగ్స్ ని మీ పేరు తగిలించు. అట్లాగే పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే. నంది నెత్తుటి అంశతో పుట్టిన వాణిరా, బసవని కొమ్ములకి ఆగ్రహం వస్తుంది, ఆగ్రహం అగ్నిపర్వతం లావాల ఉప్పొంగి, పౌరుషత్వం నా కొమ్ములకు మీ కలేబరాలు బలవుతాయిరా. ఇది క్లైమాక్స్ డైలాగ్ వస్తుంది సార్. తర్వాత ప్రీ ఇంటర్వెల్లో ఒక మూగోడ దగ్గర బెబ్బెబ్బెబ్బెబ్బ అని ఒక ఆవును పట్టుకొని ఇదవుతా అంటే మన విలన్కి ఒక డైలాగ్ ఇచ్చాను సార్. అప్పుడు అందరి తలరాతరా బ్రహ్మ రాస్తాడరా, మీ తలరాతని ఇక్కడ పశువులు అమ్ముకుంటే మీ తలరాతని నేను రాస్తాను రా, నాందాడా కరికాల కట్ట మురగేశాను రా అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్లో కొంచెం సంస్కృతం లాంటివి ఇంకా ఉన్నాయి, అన్ని రివీల్ చేస్తే బాగోదు. కొంచెం ఇప్పుడు నమ్మాలనిపిస్తుంది నిజంగా, ఎందుకంటే చాలా మంది కూడా సినిమాని డబ్బున్న వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్ అవుతారు, వాళ్ళే హీరో అనుకుంటుంటారు, వాళ్ళే మొత్తం స్టోరీ అంటారు, స్క్రీన్ ప్లే కూడా వాళ్ళే అంటుంటారు, ఒక్కొక్కసారి డైరెక్షన్ కూడా వాళ్ళ పేరే వేసేసుకుంటుంటారు. సో దీంతో ఎవరి కష్టం వాళ్ళదే సార్. రైట్. వీళ్ళిద్దరు చెప్పేది సోల్లో నుంచి వచ్చినటువంటి మాటలేనా, లేదంటే సినిమా ప్రమోషన్ కోసం అలా గ్లిజరిన్ తెచ్చుకొని మీ డైరెక్టర్ గారు ఏమన్నా కళ్ళలో అలా వేసుకొని వచ్చారా? ఏంటి సార్, ఆయన వాళ్ళ మదరు అంత పరిస్థితిలో ఉంటే ఆయన గ్లెజరని తెచ్చుకొని అంటారు ఏంటి సార్? నేను చూశాను సార్ వీడియో కాల్లో, నేను మన డబ్బులు కూడా పంపించా 10,000 ఆయనకి. మీరు పంపించారు? ఎస్. ఇప్పుడు మీరు అక్కడ హీరోకి ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వాలి, మీరేమో డైరెక్టర్ డబ్బులు ఇస్తున్నారు. ఇది అంతా ఏదో ఒక స్క్రిప్ట్ బేస్డ్ లాగా నాకు అనిపిస్తుంది ఇంటర్వ్యూలో. సార్ మేము పల్లె నుంచి వచ్చిన వాళ్ళం సార్, మేము పల్లె నుంచి వచ్చిన వాళ్ళం, వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. మాకు ఎటువంటి మ్యాజిక్స్ తెలియవు, మేము అలా చేయాల్సిన అవసరం మాకు లేదు. దీన్ని ప్రమోషన్ చేసుకుని ఇప్పుడు ఏ ప్రమోషన్ లేకుండా మేము ఇంతవరకు వచ్చాం సార్. సార్ వాళ్ళ అమ్మ మీద మీరు చెప్తారా? పోనీ ముగ్గురు చెప్పేది కరెక్ట్ అని మీరు చెప్తారా? లేదు సార్, వాళ్ళు చెప్పేదైతే నిజంగా కరెక్టే. ఎందుకంటే నేను కూడా అప్పుడు ఆ రోజు సార్ ఇప్పుడు సార్ ఇది చూడండి, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఇవ్వండి సార్, ఇక్కడ చూడండి, మా సిస్టర్ అక్కడ ఉన్నారు, మా సిస్టర్ పెట్టారు. ఎప్పుడు అమ్మకి ఎలా ఉందంటే చూడండి సార్, టైం చూడండి 8:05 PM. ఎప్పుడు వెన్స్డే. ఓకే ఓకే, నేను అమ్మగారికి బాగుంది అంటే నా బాధని ఫైనాన్షియల్ స్టేజ్ అనేది ఒక డైరెక్టర్ ఉన్నారంటే విషయాన్ని మీరు మీ ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు అనేది నేను ఇక్కడ. ప్రమోషన్స్ చేసుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి సార్, మాకు ప్రమోషన్స్ చేసుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. మరి ఇట్లా మదర్ మీద చెప్పుకొని ఆయన ఫార్మర్ అని చెప్పుకొని అంత చేయాల్సిన పని ఏంది సార్ వాళ్ళకి అసలు? కాదండి, అంటే నాకు మీరు చెప్తున్న దానికి పక్కన పెడదాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్తున్న మాట ఏంటంటే, ఉమాశంకర్ గారు, నాకు ఒక సామాన్య కుటుంబం, నాది 1 ఎకరా పొలం మాత్రమే ఉంది, డ్రైవర్గా పనిచేశాను, బస్ ఛార్జ్కి డబ్బులు కూడా లేవు, ఆ పని ఈ పని చేసుకుంటున్నాను, నా దగ్గర జోబులో డబ్బులు కూడా లేవు, పడుకో ఉంటే ఒక కళ వచ్చింది, ఆ కళని సినిమా తీయాలనుకున్నాను, మళ్ళీ డబ్బులు వచ్చేసాయి అని ఆయనే చెప్తున్నారు సార్. దానికి నేనే సాక్ష్యం, ఎందుకంటే మా ఊరే కాబట్టి. ఓహో, మీది కూడా ఆ ఊరేనా? ఓకే ఓకే. నేను చిన్నప్పటి నుంచి చూసే అతన్ని చాలాసార్లు. చిన్నప్పటి నుంచి డీజిల్ క్యాన్లు మోసేవాడు, ఎత్తుకొని నెత్తిని పెట్టుకొని వెళ్ళి డీజిల్ క్యాన్లు తెచ్చేవాడు, వ్యవసాయం చేసేవాడు. మరి ఇన్ని తెలిసి మీరు ఎట్లా ఒప్పుకున్నారు? హీరోగా డబ్బులు ఇస్తాడో ఈడో, రెమ్యునరేషన్ డబ్బులు ఇస్తాడో ఈడో? సార్ నాకు కావాల్సిన సినిమా సార్. ఇచ్చారా కనీసం ఏమన్నా? ఇచ్చాడు సార్. మీరు చెప్పండి మాధవి గారు, మీరు చెప్పండి, నిజంగా ఈ ముగ్గురు మాట్లాడేది వాళ్ళ సోల్లో నుంచి వస్తున్న ఒపీనియన్, ఆ ఫీలింగ్ అంత కరెక్టేనా? అందరు హానెస్ట్ సార్, అసలు ఎవరు ఫేక్ అనేది ఏం మాత్రం లేదు. నిజంగా వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. నేను ఉండి చూశాను కదా, వాళ్ళు అనుకున్న దానికన్నా సెట్లో చాలామంది ఇబ్బంది పెట్టడం వల్ల ఒక 5 days అనుకున్న షూట్ 10 days అవ్వడము అట్లా నిజంగానే జరిగింది. నాకు తెలిసి నిజంగా సార్ అనుకున్న బడ్జెట్కి చాలా ఎక్కువనే అయ్యి ఉంటుంది. ఏ విషయంలో అయితే ఫేక్ కాదు. ఇంకొకటి, నా గురించి చెప్పారు కదా ఇబ్బంది పెట్టానని, నేను అప్పుడు నిజంగా ఒక చిన్న ప్రాబ్లంలో ఉన్నాను, నాకు అప్పటికప్పుడు అమౌంట్ కావాలి. నాకు ఇక్కడ వేరే షూట్స్ ఉండే, నేను 2 years అవుతుంది వచ్చి ఇండస్ట్రీకి, నేను అలా చిన్న చిన్న క్యారెక్టర్స్, షార్ట్ ఫిలిమ్స్ అలా చేస్తూ వచ్చాను. ప్రీవియస్గా ఇలానే కొన్ని మూవీస్ చేశాను, పెద్ద బ్యానర్స్లలో చేశాను, అవి ఇంకా తెలుసు కదా ట్రిమ్మింగ్స్లలో కొన్ని పోతుంటాయి. దాని తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను, తర్వాత గీతాంజలి, ఇలా చిన్న చిన్నవి చేశాను.
దీంట్లో ఒకటి నా హ్యాపీనెస్ ఏంటంటే నేను ఒక చిన్న వీడియో చేసి పెట్టమన్నారు ఇలా పిచ్చామ క్యారెక్టర్ అది పెట్టిన తర్వాత చిన్న వీడియో చూసి ఓకే చెప్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడిషన్ తీసుకోకుండా చిన్న వీడియో చేసి పెట్టమన్నారు అంటే జస్ట్ నార్మల్గా అడిగి ఉండొచ్చు అనేసి ఊరుకున్నా. దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఆ గెటప్కి అవన్నిటికీ చాలా బాగా అనిపించింది. నాకు సమ్డే ఒక సిచ్యువేషన్ వల్ల నాకు చాలా అర్జెంటుగా అమౌంట్ అవసరం వచ్చింది. నాకు ఇచ్చేదే కదా నేను అడుగుతున్నా అని అది అనడం వల్ల ఆయన నాతోటి గొడవ పెట్టేసుకొని చిన్న ఒక గొడవ ఇస్తాను కదా ఇవ్వకుండా వెళ్ళిపో అది అలా జరిగి దాని తర్వాత డైరెక్టర్ సార్ వచ్చి అది కాదు మాధవ్ గారు ఇది సిచ్యువేషన్ అని మళ్ళీ చెప్తే లేదు సార్ నాకు కూడా ఇది సిచ్యువేషన్ లేకపోతే నేను ఎందుకు అడుగుతా అది అని చెప్పి దాని తర్వాత అంటే ఎవరికైనా ఉంటుంది సార్ నేనేమి బాగా సెటిల్ ఫ్యామిలీ అమ్మ ఇంత స్లోగా అయితే మాట్లాడలేదు సార్, చిటికలేసి మాట్లాడింది ఆ రోజు. అదేం లేదు సార్ వీళ్ళు కావాలని చెప్తారు అలా అది అసలు సీరియస్గా అడగండి కావాలంటే. ఏమని మాట్లాడింది చెప్తారా? బాగానే రఫ్ అండ్ టఫ్ సార్. నా డబ్బులు ఇస్తారా? అది బయట వచ్చి అడుగుంటే నేనేం మాట్లాడేవాను కదా సార్. ఆ రోజు షూట్ మా ఊర్లో జరుగుతుంది. మీరేమనుకున్నారు? వీళ్ళు ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చారులే ప్రొడ్యూసరు డైరెక్టరు వీళ్ళు డబ్బులు ఇస్తారా లేదా అని అనిపించిందా మీకు? లేదు సార్ నాకు యాక్చువల్గా డబ్బులు ఇచ్చేటట్టు అయితే కనిపించలేదు. బట్ క్యారెక్టర్ బాగుంది కదా దీనివల్ల నాకు తర్వాత వచ్చేటి బెటర్ వస్తాయని నేను అనుకున్నా. అక్కడ నిజంగా ఊరుకున్నా. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ నాకు ఈ సారేమో ఉంది అంటారు, ఆ సారేమో లేదమ్మా నువ్వు వెళ్ళిపో అనేసి అంటారు. నేను వెళ్తుంటే ఈయన పిలిచి నేను ఎవరు వెళ్ళమన్నారు అనేసి అరుస్తాడు. మళ్ళీ 9 o'clock ఏమో మళ్ళీ అప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగితే అప్పటి వరకు మళ్ళీ రిప్లై ఇవ్వట్లేడు. చెప్పారు 100% చెప్పారు. నేనే షూరిటీ సార్ చెప్పారు. రేప్ కేసు పెడతానన్నారు అమ్మాయి. నా పైన కార్లో తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టుకున్న తర్వాత కూడా కార్ దిగి వెళ్ళిపోయారు సారు. సార్ కార్ దిగి వెళ్ళిపోయారు కిందకి, కార్ ఆపేసి సార్ ప్లీజ్ సార్ నేను మాట్లాడతానని అంటే మాధవి గారు ప్లీజ్ అండి అర్థం చేసుకోండి కష్టపడి సినిమా చేస్తున్నాను నా లైఫ్ అండి నా కెరియర్ అండి ప్రొడ్యూసర్ గారు కొత్తగా వస్తున్నారండి ఆయన లైఫ్ అండి ఇంత డబ్బులు పెట్టి అప్పు చేశారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొన్నంతా ప్రాబ్లం ఉందండి అర్థం చేసుకోండి ప్లీజ్ అండి అని చెప్పి బతిమలాడితే ఎవరో పంపించిన ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఏంటి ఇప్పుడు అమ్మాయికి డబ్బులేరా నేను ఎవడో తెలుసా బయట వ్యక్తి. నేను షాకు. అమ్మ మాధవి గారు ప్లీజ్ అమ్మ అర్థం చేసుకోండి సిచ్యువేషన్ కష్టపడి వస్తున్నాము నా పరిస్థితి బాగాలేదు ఒక మంచి సినిమా తీసి బయటకు వెళ్తే కెరియర్ బాగుంటుంది అర్థం చేసుకోండి కొత్త ప్రొడ్యూసరు ఆయనకి తెలియదు ఆయన తరఫున నేను సారీ చెప్తున్నాను. లేదండి నేను చెయ్యను నేను రేపు కేసు పెడతా ఏం చూపిస్తా. ఇంత జరిగినా ఇప్పుడు అడగండి నువ్వు వెళ్ళి నీ బాధలు పడ్డదానికి నువ్వు మూవీలో నీకు న్యాయం చేశారా లేదా అని ఇప్పుడు అడగండి సార్ డైరెక్ట్ గా. ఇప్పటికి గొడవలు కాంప్రమైజ్ అయిపోయా? అయిపోయాయి ఎప్పుడు అయిపోయినాయి సార్. డే ఆఫ్ ది ఎండ్ అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు అమ్మాయి అన్ని చూసుకొని ప్రొడ్యూసర్ గారు కాళ్ళ మీద పడి సారీ సార్ అవునా నా కాళ్ళ మీద పడి వద్దమ్మా ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేసావు సపోర్ట్ చేసావు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని చెప్పాను. ఏడుస్తూ వెళ్ళింది. చెప్పండి నిజమేనా అనిపించింది? ఏమని ప్రొడ్యూసర్ కాల్ పట్టుకున్నారా? ఫైనల్ గా చెప్పండి మీరు ఆల్రెడీ చూసారు కదా మీ క్యారెక్టర్ చూసారు కదా ఎలా ఉంది మీ క్యారెక్టర్ ఎలా ఉంది ఫైనల్ గా చూసాక? ఫైనల్ గా అందులో బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఎవరిదాన్ని ఉందంటే నాది. 3 డిఫరెన్స్లు ఉంటాయి అందులో. ఒకటి పిచ్చామెగా ఒకటి అన్నపూర్ణమ్మగా అదైతే హైలైట్. డైరెక్టర్ భయపడుతున్నారు ఎక్కడ రివీల్ చేసేస్తారేమో అని. చూసారా అది హైలైట్ క్యారెక్టర్ నాకు అది బాగా నచ్చింది. చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి గోడల మీద వాల్ పోస్టర్ కూడా వేసుకోలేని సినిమాలు చాలా మధ్యలోనే ఆగిపోతుంటాయి. కొన్ని సినిమా షూటింగ్లు స్టార్ట్ అవుతుంటాయి సెట్స్ వరకు వెళ్ళవు. కొన్ని అసలు అంతకు ముందుకు కూడా అడుగు వేసే పరిస్థితి కూడా ఉండదు. థియేటర్లోకి ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. మీలాంటి చాలా చిన్న సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. అంటే నేను ఎక్కడ చిన్న సినిమా ప్రతిసారి ఎందుకో చిన్న సినిమా మాట్లాడలేదు. అదే ఫస్ట్ ఆ వర్డ్ మీరు వెనక్కి తీసేసుకోండి సార్. ఎందుకంటే చిన్న సినిమా మీరు యాంకరింగ్ చేశారా ఇంతకు ముందు ఏదైనా మూవీ వాళ్ళతో చేయలేదు. పొలిటికల్ ఇంటర్వ్యూ మూవీ వాళ్ళతో చేయడం ఎలా నేర్చుకోండి సార్ ఫస్ట్. అదేంటండి కాదండి ప్రతిసారి చిన్న సినిమా అంటారు ఏంటి సినిమా వెనకాల ఎంత కష్టం ఉంటది? అవును మీరు చెప్పిన మాట నేను మాట్లాడుతున్నాను. కాదండి ఫస్ట్ మీరు మీరేమన్నారు? మీరు రాజకీయంగా చేసుకున్నారేమో గానీ కాదు మీరు కరెక్ట్ మాట్లాడట్లేదు సార్. మీరు చెప్పిన మాట నేను మీరు ఎందుకు ప్రతిసారి చిన్న సినిమా అంటున్నారు? ఒక సినిమా తీసాం సార్ అది ఆడియన్స్ ఇస్తారు చిన్నదా పెద్దదా రిజల్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది సార్. మేము 80 లక్షలు అయ్యాము తర్వాత అది 5 అయ్యొచ్చు కదా దాని కష్టం ఉంటది కదా. ప్రతిసారి మీరు అది కరెక్ట్ కాదు సార్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా వాళ్ళకి అవునండి ఒక విషయం చెప్పండి. మీరే చెప్పారా చిన్న సినిమాని? మీరే చెప్పారా? అవునండి చిన్న సినిమా అని చెప్పాము. చిన్న సినిమా మీరు అలా చెప్పట్లేదు కదా సార్. దీని వెనకాల మాకు ఎంత పైన మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం కదా సార్. ఇన్ని కష్టాలు పడ్డాం ఇన్ని చేశాము అని చెప్తుంటే కూడా మళ్ళీ మీరు ఆయన ఆస్తులు తాకట్టు పెట్టారు. ప్రతిదీ మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు సార్. ఇందాక అందుకే పిలిచారా సార్? అవునండి చాలా మంది ప్రమోషన్ కోసం దీన్ని మెయిన్ గా హైలైట్ అవడం కోసం ఈ అంశాలను తీసుకొస్తారు.
అందుకోసమే సార్, ఈ మీరు- promotion లో మీ- భాగంగా మీ- మీరు అలా మీ- మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక మీరు అనుమానంతోనే నేను చెప్పాను. మీరు మమ్మల్ని ఇక్కడ పిలిపించింది మీరు ప్రమోషన్ చేసుకోవడానికి అయితే కాదు కదా, మీకు ఒక క్యాప్షన్ నచ్చిందనే కదా మీరు పిలిపించారు. అవును, సనాతన్ first అదే అడిగాను నేను. అది నచ్చిందనే కదా పిలిపించారు. పిలిచినప్పటి నుంచి నేను కూడా అబ్జర్వ్ చేస్తానండి ఫస్ట్ నుంచి. ప్రతిసారి ఇది నిజమా అబద్ధమా, అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం మాకేంటండి. సినిమాల్లో జరిగేది ప్రతి ఒక్కటి కూడా మీరు యాంకరింగ్ ఒకసారి సినిమా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి ఒక్కసారి లోతుగా వెళ్ళి చూడండి సార్ ప్లీజ్. ఏమున్నాయి అంత కష్టాలు మీరు? ప్రతి మనిషి ఇక్కడ ఉన్నారంటే తింటున్నారా లేదో కూడా తెలియదు సార్. తిండి కోసం కష్టపడుతున్నారు సార్ పెద్ద సంస్థలు అయితే టైంకి ప్రొడక్షన్ పెడతాయి, టైంకి బట్టలు ఇస్తాయి, టైంకి అన్ని ఇస్తాయి సార్. మాది చిన్నది, అందరు కాళ్ళ వల్ల పడుతున్నాం. ప్రతి ఒక్కరు చిన్నోడు కానీ పెద్దోడు కానీ సార్ మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్ చేయండి సార్ అన్న రోజులు ఉన్నాయి సార్. మేము తిన్నామా పడుకున్న రోజుకు 2 గంటలు నిద్రపోయేటోళ్ళం మేము ఇద్దరం. నేనేమంటున్నానంటే చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. సినిమా మీద ఉన్నటువంటి పిచ్చితో చాలామంది సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని, డైరెక్ట్ చేయాలని, సినిమాల్లో హీరోగా కనిపించాలని, హీరోయిన్గా కనిపించాలని, లేదంటే ఏదైనా మంచి క్యారెక్టర్ రావాలని చాలామంది చదువును మధ్యలోనే ఆపేసి ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి చాలామంది జీవితాలను కూడా కోల్పోయారు. 100లో 10% 5% మాత్రమే సక్సెస్, అంతేనా సినిమాల్లో? 100% వాస్తవమే. మరి నేను ఆ విషయాన్ని నేను క్రోడీకరించి ఇక్కడ చెప్పాను తప్ప మీరు చెప్పేది మిమ్మల్ని perfect ఇబ్బంది గా పెట్టాలని ఉందండి. లేదండి. నేను చెప్పేది సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఇలాగే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు? అందరికీ తెలిసిపోయింది. వీళ్ళు ఏం మాట్లాడినా, వీళ్ళు ప్రమోషన్స్ మాట్లాడుతున్నారా లేదా ఇంకో దాన్ని మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఎవరికి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మా బాధలు ఏంటో మేము చెప్పుకోవడానికి వచ్చాము తప్ప మాకు ప్రమోషన్ చేయండి అనో లేదు ఇంకోటి. చాలా సినిమాలు ఆగిపోయింటాయి సార్, చాలా సినిమాలు వచ్చినాయి కూడా. మీరు అన్నట్టు 10% ఆగిపోయిన సినిమాల గురించి మాట్లాడుతున్నారు. నేను ఆ 90% వచ్చిన సినిమాల గురించి మాట్లాడుతున్నా. 90% వచ్చాయి. మేము చూసే 10 సినిమాల్లో మంచిగా ఉండే సినిమా మేము క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, ఇది బాగా వెళ్తుంది జనాలకు. ఒక పాట వింటానే చెప్పగలుగుతున్నాం ఈ పాట హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అన్నట్టు. సో ఆ రకంగా మేము క్యాలిక్యులేషన్ చేసుకునేది కాదు. ఈ మూవీ గురించి జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. చూసిన వాళ్ళు పెద్దలు, ఇండస్ట్రీలో పెద్దలు కొంతమందికి చూపించాం, భలే చేశారండి. అసలు ఎక్కడ మీరు కొత్త వాళ్ళని ఎక్కడ అవ్వకుండా చేశారని ఎవరు చూశారు? పెద్ద పెద్దలు చూశారండి. సార్ పేర్లు ఎందుకు? ప్రొడ్యూసర్ అంటే ప్రతి ప్రొడ్యూసర్ చాలా కష్టపడతారు సార్. వాళ్ళ కష్టం దగ్గరగా చూసేది ఒక డైరెక్టర్ మాత్రమే. కళ్ళకు కట్టినట్టు వాళ్ళు ఆస్తులు అమ్ముకోవడం, నగలు తాకట్టు పెట్టుకోవడం, ఏ ప్రొడ్యూసర్ అయినా సార్ బయటికి కనపడకుండా లోపల అనుభవించే నరకం వేరే ఉంటుంది సార్. మీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అయింది? సార్ ఇంకా రిలీజ్ అవ్వలేదు సార్, అది డెమో ట్రైలర్, జస్ట్ అది రఫ్ వర్షన్ తోటి పెట్టాము. కొత్త ట్రైలర్ 2-3 డేస్లో రిలీజ్ అవుతుంది. నా డౌట్ ఏంటంటే మీరు అడిగారు కదా, చెప్పండి సార్. 1 year కిందట మీరు ఇప్పుడు డెమో ట్రైలర్ అంటున్నారు. ఇందాక ప్రొడ్యూసర్ గారేమో దాన్ని 80 లక్షల మంది చూశారు 1 week లో అంటున్నారు. ఈ 1 year ఎందుకు మరి రిలీజ్ కాలేదు? అదే సార్ చెప్తున్నాము. ఫస్ట్ మనం ఒక చిన్న డెమో అనుకున్నాం సార్. ఫస్ట్ ఆ డెమో తోటి స్టార్ట్ చేసి ఒక బ్యూటిఫుల్ ఆయనకి నమ్మకం రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద నేను ఇంత పెడుతున్నానంటే నువ్వేం చేస్తావు రేపు పొద్దున్నే అడిగారు సార్. ఒక చిన్నదిగా చేద్దామండి, ఆయనకు కూడా బడ్జెట్ లేదు కాబట్టి ఒక చిన్నదిగా చేద్దామని ఆయన ముందుకు వచ్చిన తర్వాత ద బెస్ట్ వచ్చిన తర్వాత మంచి సినిమా తీద్దాం. ప్రతి క్యారెక్టర్ అప్పటి నుంచి ఈ క్యారెక్టర్ హీరో గారిది ఇలా లెంత్ ఇలా ఉండాలి, ఎండింగ్ ఇలా ఉండాలి, అమ్మాయి పాయింట్ ఆఫ్ ఇలా ఉండాలి, ప్రతి క్యారెక్టర్ ఇలా ఉండాలని డెవలప్ చేసుకున్న తర్వాత అన్ని డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా దానికి సరిపోదంటే ల్యాండ్కి అన్ని తాకట్టు పెట్టుకొని ఫైనాన్షియల్గా ఒక 70 లక్షలు 80 లక్షల అకౌంట్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకున్న ఒక చిన్న దీని మీద ప్రయాణం కొనసాగించాం. దాని ఇక్కడ దాకా ఆ తర్వాత మన జేపీ ప్రొడక్షన్ మల్లికారెడ్డి గారు మేడం ఉన్నారు కదా, జయప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ కూతురు, ఆ మేడం కూడా శివుడు కాన్సెప్ట్ నచ్చి దీంతో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆవిడ సమ్ అమౌంట్ పెట్టి ఒక సినిమాని మంచిగా తీసుకొచ్చామనే దీని మీద ఇక్కడ దాకా వచ్చాం. ఆమె కూడా కో ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడగాలనిపిస్తుంది, అడుగుతున్నానండి. ఇది నా ప్లేస్లో మేమైతే చిన్నోళ్ళం, మీరు అన్నారు చిన్నోళ్ళు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు, మమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కదండి. అదే ఈ ప్లేస్లో ఇంకెవరైనా వేరే ప్రొడ్యూసర్ కొంచెం ఒక 2-3 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఉంటే ఆ ప్రొడ్యూసర్ మీరు ఇలాగ అడిగేవాళ్ళండి? నేనేంటంటే మీ కష్టం వృధా కాకూడదు అనేదే నేను చెప్పేది. అంటే మీలాగా చాలామంది కూడా జీవితాన్ని కోల్పోయారు, పోగొట్టుకుంటున్నారు. మీరు అన్నారు ఆల్రెడీ, నేను చెప్పాను, మీరు కూడా దానికి ఓకే అన్నారు. 5% మాత్రమే ఇక్కడ సక్సెస్ రేషియో కదా? అవునండి, 5% మాత్రమే. కానీ సక్సెస్ రేషియో లేదు అని చెప్పి అందరి వెనకాలకి వెళ్తే మనకు సక్సెస్ అవుతుందా లేదని చూసుకోవడం ఎలాగండి? మీరు అన్నారు, మీరు అన్న మాటలు నాకే ఇప్పుడు ఒళ్ళు అలా అనిపిస్తుంది, అరే మనం ఏమైనా తప్పు చేసామని మళ్ళీ నాకు క్వశ్చన్ వస్తుంది. మీరు అంటున్నారు ఇలాగ నాకు ఎంతమంది అన్నారండి, మళ్ళీ మీరు కూడా అంటే నాకు ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ వరకు లాక్కొని వచ్చేసాను, ఏమీ లేకుండా నేను ఇక్కడ వరకు లాక్కొని వచ్చానంటే రిలీజ్ చేస్తాం సార్. తర్వాత భగవంతుడు ఇస్తాడా ఇవ్వడా అనేది ప్రయత్నం అయితే ఆపొద్దు కదా. నేను ప్రయత్నం ఆపట్లేదే.
కనీసం మీరు కూడా దానికి హెల్ప్ చేయకుండా ఇట్లా మాట్లాడితే మేమేం కావాలి, మాలాంటి వాళ్ళు ఏం కావాలి? సినిమా అంటేనే ప్రమోషన్ చేస్తేనే సినిమా హిట్ అవుద్ది, కాంట్రవర్సీ చేస్తేనే సినిమా హిట్ అవుద్ది అని డిసైడ్ అయ్యారా? మేము అవి అందుకోసం ఏమన్నా నాతో ఏమైనా గొడవ పెట్టుకోవడానికి? సార్ మీతో గొడవ పెట్టుకోవడం ఎందుకు సార్? మీరు మాట్లాడింది మాకు నచ్చలేదు కాబట్టి మేము ఓపెన్ గా చెప్పాము. నేను ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పాను. అది ఎలా చెప్పగలరు సార్? మేము సినిమా మంచిగా తీసాము, ఒక హిందూ ధర్మాన్ని ఇదైపోతున్న దాన్ని మనం నిలబెట్టాలి. మన 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 వాతావరణం ఎలా మారిపోతుంది సార్? ఇప్పుడు కనీసం ఇంటి ముందర పేడతో, ఆ పేడ మామూలుగా మీరు పేడ అంటే తెలుసా సార్ మీకు? తెలుసు. ఆ పేడతోటి గొబ్బెమ్మ చేసి ఇంటి ముందర వాళ్ళకి పెట్టేవాళ్ళు. మా ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకోవట్లేదు సార్. మేము ఏం చెప్తున్నాము సార్, పశువు యొక్క గొప్పదనాన్ని చెప్తున్నాం, వేరే విషయాలు మాకు అవసరం లేదు సార్. మేమేదో పెద్ద హీరోయిన్ల గురించో వీళ్ళ గురించో వాళ్ళ గురించో మాకు పశువు యొక్క గొప్పదనం చెప్తున్నాం. ఆ పశువుల నుంచి వచ్చే పేడ నుంచి ఏమొస్తుంది, అదేం చేస్తుంది, దాని పాలన ఎట్లా వాడుతున్నాం, అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్తున్నాము. స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరూ ఒకేలాగా వెనక్కి లాగాలని గుంజుతున్నారేం సార్? మాకు ఉండరా? మేము కూడా మమ్మల్ని మేము ఇలా ప్రూవ్ చేసుకోవాలని మాకు నేను ఎందుకు లాగుతానండి? సార్ మీరు వచ్చినప్పటి నుంచి చిన్న సినిమా ఆయన హీరోనా అన్నారు మీరు. ఆయన హీరోగా చేయకూడదా సార్? ఆయన హీరోగా చేయకూడదా? మీరు ఒకే ఊరు వెళ్తారు, ఆయన హీరోగా పెట్టకూడదా సార్? ఎందుకు చేయకూడదు? ఆయన అంటే మన 6 ప్యాక్లు వేసుకొని ఆయనే చెప్తున్నారండి, నేను ప్రొడ్యూస్ చేశాను. నేను ప్రొడ్యూస్ అంటే నేను ప్రొడ్యూసర్ కి ఇబ్బంది అయితే నేను డైరెక్టర్ కి డబ్బులు ఇచ్చాను అన్నాడు. అలాగే సార్ మీరు దాన్ని మళ్ళీ మారుస్తున్నారు సార్. సినిమా అయిపోయిన తర్వాత కాదండి, సినిమా అయిపోయిన తర్వాత మీరు కరెక్ట్ గా వినలేదేమో. సినిమా అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఉన్నానని చెప్పి ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఆయన హెల్ప్ చేశాడు. మీరు అది కరెక్ట్గా క్యాచ్ చేయాలి. సినిమాకి దానికి ముడిపెట్టద్దండి. రేపొద్దున మీరు కూడా కావాలంటే హెల్ప్ చేయండి, అంతేగాని దానికి సినిమా ముడిపెడతారు. ఆయన ప్రొడ్యూసర్ అంటారు, ఆయన చేనేసుకొని వచ్చి ఉంటే పాపం. నేను ప్రొడ్యూసర్ని కాదు సార్, ఖచ్చితంగా నేను యాక్టర్ని మాత్రమే, పూర్తిగా ఆయనే ప్రొడ్యూసర్. మీరు ఓపెన్గా చెప్పండి. కొంతమంది ప్రొడ్యూస్ చేసి పేరు ఇంకొకరు తీసుకొని నేను హీరోగా కనిపించాలి, నేను స్క్రీన్ మీద కనిపించాలనే కళతో అలా చేసేవాళ్ళు లేరా? ఇప్పుడు వాళ్ళు ఉంటే మాకేం సంబంధం సార్? నేను ఆయన ప్రొడ్యూసర్ అని చెప్తే మళ్ళీ అనుమానంతోనే నేను మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగాను. అవును సార్, ఇప్పుడు నేను చైన్ వేసుకోకూడదు అట్లయితే? మరి మీరు చెప్పేది నేను చెప్పేది వాళ్ళిద్దరూ ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత డైరెక్టర్ అంతా కూడా అలిసిపోయి ఉన్నారు. మీరేమో చాలా కలకల్లాడుతున్నారు, ఒంట్లో గోల్డ్ అంతా కూడా చాలా బాగా ఘనంగా కనిపిస్తుంది. కాబట్టి మీరే ఉన్న ప్రొడ్యూసర్ ఏమో అనే అనుమానం ఉంది అన్న నేను. మీరు వేసుకోవచ్చా వేసుకోకూడదా అని నేను మాట్లాడలేదు. నేను ఓన్లీ యాక్టర్ని మాత్రమే. 10 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నాను, అది మళ్ళీ ఆయనకి రిటర్న్ ఇచ్చేసాను. నేను ప్రొడ్యూసర్ని కాదు, ఆయనే ప్రొడ్యూసర్. అక్కడే డౌట్ వచ్చింది నాకు కూడా. రిటర్న్ అంటే అది కూడా అప్పుగా తీసుకున్నామండి. రెమ్యూనరేషన్ తీసుకున్నానని చెప్పింది మీరే, మళ్ళీ తిరిగి రిటర్న్ ఇచ్చేసారు అని చెప్తుండేది మీరే. మరి అనుమానం రాకుండా ఎలా ఉంటుందండి? నాకు ఫైట్స్ కావాలి సార్, కాబట్టి నేను ఇచ్చాను. ఏంటి సార్, నేను హీరోగా చేయకూడదా ఏంటి సార్? మీరు నాకు అర్థం నేను ఆ మాట లేదు. మీరు ఆ మాట అన్నారు, మీరు హీరోనా అన్నారు. ఇప్పుడు ఏంటి సార్, అట్టయితే పెద్ద పెద్ద వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలా? మాలాంటి వాళ్ళు చేయకూడదా ఏంటి సార్ హీరో? నేను ఆ మాట లేదండి. చూడండి, మీరు అప్పటి నుంచి ఇట్టే మాట్లాడుతున్నారు. అదే పెద్దవాళ్ళు కానీ ఇక్కడ వచ్చి కూర్చోండి ఇటు వేలు చూపించి మాట్లాడేవారా మీరు? నేను ఇలా అన్నానా? కావాలంటే ఇప్పుడు కెమెరాలో చెక్ చేసుకోండి సార్, మీరు ఇట్టే మాట్లాడుతున్నారు. బాడీ లాంగ్వేజ్ లో నేను అలా మాట్లాడానండి. పెద్దవాళ్ళు ఆయన చెప్పినట్టు ఒకవేళ పెద్దవాళ్ళు వచ్చి కూర్చోంటే మీరు ఇట్లే మాట్లాడేవాళ్ళ. మీకు ఇష్టమైతే ఇంటర్వ్యూ ఇవ్వండి, మీకు ఇష్టం లేకపోతే ఇంటర్వ్యూ అవసరం లేదు సార్. ఎందుకంటే మీరు గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టుందండి. మీరు గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టు అడిగి క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి మీరు. ఇంటర్వ్యూ అంటే ఓన్లీ ప్రమోషనే కాదండి సార్. ఏంటండి ఆయన మనోభావాలు దెబ్బతింటాయి కదా సార్, మాకు ఉంటాయి కదా సార్. మేము ఏదో ప్రూవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు సార్ కార్ డ్రైవర్ గా ఉన్నవాడు కార్ డ్రైవర్ గా ఉండిపోమంటారా? శంకరెడ్డి గారు నేను ఆ మాట లేదు. మీరు 1-2 సార్లు అన్నారు. పనిచేశారు, డ్రైవర్ గా పనిచేశారు, బస్ కి వెళ్ళడానికి ఛార్జీ కూడా నా దగ్గర డబ్బులు లేవు అని మీరే అన్నారు. మనం అనుకుందామండి, ఒక కార్ డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి, బస్ ఛార్జీకి డబ్బులు లేని వ్యక్తి ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ అవుతారని అక్కడే ఉన్నాడు కదా సార్. అక్కడే ఉన్నాడు కదా సార్. ఆయనకి టైం వస్తుంది కదా, ఏదో టైం వస్తుంది కదా. నేను అడిగాను, మీరు ఆ తర్వాత ఏం చెప్పారు? మధ్యలో నా పరిస్థితి బాగుందండి, మెరుగుపడ్డాను, ఆర్థికంగా కొంత స్థిరపడ్డాను చెప్పాను. అక్కడ వరకు బాగానే ఉన్నాయి కదా. మీరు అంటున్నారు ప్రతిసారి చిన్న సినిమా అని. మేమేదో మాది పెద్ద సినిమా అని చెప్పి మేము పెద్దగా చెప్పుకుంటూ వస్తుంటే ప్రతిసారి చిన్న సినిమా అంటే చేసిన వాళ్ళకి అంత ఎంత కష్టపడి ఉంటే మాకు బాధ వస్తుంది సార్. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇంత చేయాలా సార్? ఇక్కడ వరకు తీసుకొని వచ్చిన వాళ్ళము, ప్రమోషన్ చేసుకుంటున్నాం, అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నాం, పేపర్లకు వేసుకుంటాం, మా సోషల్ మీడియాలో పంపించుకుంటున్నాం. మా వల్ల అయిన కాదు మేము చేసుకుంటున్నాం కదా. దీన్ని కాంట్రవర్సీ చేసుకొని మేము ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? అంత కాంట్రవర్సీ చేసేంత ఏమున్నది అక్కడ? మీకు నచ్చింది మీరు రాజకీయంగా మీరు ఇంటర్వ్యూలు చేసేటోళ్ళు, అక్కడ సనాతన ధర్మము అధర్మ రాక్షత్వానికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దానికి లింక్డ్గా ఏమన్నా మీరు తీసారా అని ఒక చిన్న దీంతో రమ్మన్నారు. సరే విజయ్ గారు, అంతకుముందు నేను మీ ఇంటర్వ్యూలు నేను చాలా చూశాను. సో మంచిగా హెల్దీగా ఉంటుంది, మనం కూడా వెళ్దాం, మన బాధ చెప్పుకుందాం. అంటే మేము చెప్తున్నామంటే ఏంటంటే మాలాగా ఇంకెవరెవరన్నా ఉంటే పట్టు వదలకుండా వాళ్ళ సక్సెస్ చూసుకోండి,
అని. ఏదో ఆగిపోయిన సినిమాల్లో కూడా సక్సెస్ రేట్ ఉన్న సినిమాలు ఉండొచ్చు కదా సార్. నేను మీ సినిమా హిట్ అవుతుందా లేకపోతే వేరే అవుతుందా అని నేను చెప్పట్లేదండి. హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే సనాతన ధర్మాన్ని ఆ వాక్యాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ మధ్యకాలంలో రాజకీయంగా అది చాలా ప్రకంపనలు నడుస్తున్నాయి. మీకు అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ సినిమాని హిట్ చేసుకోవడం కోసం దాన్ని ఎంచుకున్నారేమో అని నా యాంగిల్, ఒక జర్నలిస్టిక్ యాంగిల్లో నేను అడిగాను. అవునండి, ఇప్పుడు సనాతన ధర్మం అని పెట్టేంత మాత్రాన సినిమా హిట్ అయిపోద్దాం మీరు చెప్పండి. సినిమాలో దమ్ము లేకపోతే చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదే ఆన్సర్ చేయాలంటే మీ దగ్గర నుంచి మాకు పాజిటివ్ గా రావాలి కదా. సినిమా వాళ్ళని సినిమా తీశారు కదా, లేకపోతే ఆయన హీరో కదా, మీరు ప్రొడ్యూసర్ కదా, ఆయన డైరెక్టర్ కదా అని చెప్పని క్వశ్చన్ చేయకుండా ఎవరు ఉండరండి. క్వశ్చన్లు బాగానే ఉన్నాయి సార్, క్వశ్చన్లు బాగాలేదని అనట్లేదు. మీరు మాటకు ముందు సార్ ఒక్క నిమిషం చెప్పనివ్వండి సార్. మాటకు ముందు మీరు ప్రమోషన్స్ కోసమా, మాటకు ముందు చిన్న సినిమా, మాటకు ముందు మీరు ఇది చేసుకొని వచ్చారు, మీ వల్ల ఎట్లయింది అని మీరు కొంచెం దాన్ని ఏదో ఇంకొక ట్రాక్ లేక్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. కానీ వీళ్ళ కష్టమే అయ్యో అనలేదా సార్? అయ్యో అనలేదు సార్. మీరు కూడా మా మేము 4 సంవత్సరాల నుంచి విన్నాం, మా చెవులు కన్నబేర్లు పగిలిపోయాయి, కన్నబేర్లు పగిలిపోయేంత విన్నాం. ఎవరెవరు ఎన్ని మాట్లాడినారు ఏంటనేసి కన్నబేర్లు పగిలిపోయేంత ఉన్నాం సార్. ఉన్నాను సార్, మాట్లాడాలి సార్. కష్టాలని చెప్పుకోవడానికి వచ్చాను సార్. మీరు కష్టాన్ని తాగండి, కూల్ అవ్వండి ఫస్ట్. మీ హీరో గారికి కోపం తగ్గిందా సార్? అంటే ఆయన ఎంత కష్టపడ్డారు సార్ సినిమా కోసం. సార్ ప్రాణమైనా ఇచ్చేస్తానన్నాడు సార్ ఆయన. ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ జరుగుతుంది, రోప్ షాట్స్, అసలు ఆ నటనని యాక్చువల్గా నందీశ్వరుడు ఉగ్ర రూపం దాలిస్తే ఎలా ఉంటుందో లైవ్లో చూశానని అనిపించింది సార్ నాకు. అంత పీక్స్లో ఉంది నటన. సార్ మీరు ఏమడిగినా నేను చాలా నవ్వుతానే సమాధానం చెప్తున్నాను సార్. ఫస్ట్ కూల్ అయ్యారా సార్? కూల్ అయ్యేది కాదు, మీరు ఏమడిగినా కూల్ అయ్యారా? మాట్లాడచ్చా? మాట్లాడండి సార్, మాట్లాడండి. మీ ముగ్గురు కూడా క్వశ్చన్ అడగమంటే నేను క్వశ్చన్ చేస్తాను, అడగండి సార్. లేదంటే నేను కూడా లేచి వెళ్ళిపోతాను. సార్ మీరు ఏమడిగినా నవ్వుతానే సమాధానం దానికి రెడీ అంటే ఓకే అంటే ప్రిపేర్ అయితే నేను క్వశ్చన్ చేస్తాను. సార్ అడగండి సార్. సారీ సార్. లేదా మీకు నచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను అడగను, మీరు రాసిచ్చిన క్వశ్చన్స్ నేను అడగను. మేము రాసిచ్చిన క్వశ్చన్స్ మాకు అవసరం లేదు. మీరు రాసిచ్చిన క్వశ్చన్స్ అయితే నేను అడగను. సార్ మా వృషభ టీం తరపున సారీ. వాస్తవాలు తెలియాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే నేను ఆ విధంగా సార్. మాది సినిమా, మిమ్మల్ని ఇబ్బంది మాది మంచి పెట్టాలని, సినిమా సార్. మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని నేను ఛాలెంజ్ చేస్తాను సార్. నేను ఛాలెంజ్ చేస్తాను సార్. మీరు కానీ సినిమా చూసి బాగాలేదంటే 10 లక్షలు ఇస్తాను సార్. మీరు ఛాలెంజ్ చేస్తా, మీకుందా దమ్ము? ఛాలెంజా? చూస్తారా? చెప్పండి. 10 లక్షలు. అదే నాకు ఇందాక నుంచి అదే డౌట్ వస్తుంది. మీ హీరో గారు ఎంతసేపటికి మనీ 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 అంటున్నారు. నేను అందుకే ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు మీరు 10 లక్షలు ఇస్తా అంటున్నారు. ఎందుకు ఇస్తారు మీరు నాకు 10 లక్షలు? మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు కదా ఆయన ఏంది అనేసి. సినిమా చూడండి. మీరు ఇంతసేపు మీరు చేయగలరా, మీరు హీరోని అంటారు కదా. సినిమా చూడండి సార్. మీరు ఆ మాట మీద నిలబడతారా? 10 లక్షలు నిలబడతాను సార్. నాకొద్దు, నిలబడతాను సార్. ఏదైనా ఒక చారిటీకి ఇవ్వండి. ఇస్తా. రెడీయా? ఇస్తా సార్, రెడీ. చెక్ మీద సంతకం పెట్టి ఇస్తారా? సినిమా బాగాలేదు అని చెప్పండి. మీరు సినిమా చూసిన తర్వాత చెప్తాను. చూసిన తర్వాత చెప్పండి. నేను చూసిన తర్వాత చెప్పండి సార్. ఓకేనా? మళ్ళీ మీరు ఆ రోజు ఏమంటారు? కావాలనే వాంటెడ్ గా మీరు సినిమా బాగలేదు, చూసిన సినిమా బాగున్నా కూడా ప్రతి కెమెరా ఆన్ లో ఉంది సార్. ఛాలెంజ్ సార్. మీతో పాటు 10 మందిని తీసుకోండి. 10 మందిలో 8 మంది బాగాలేదు అంటే, నా నటన బాగాలేదు అంటే ఛాలెంజ్ సార్. రెడీయా? రెడీ సార్. మాట అంటే రెడీయా? రెడీ. ఓకేనా? రెడీ సార్. ఓకే డన్. మేము ఎలాగో మా సినిమాలో మేము పెట్టిన డబ్బులు ఎంత వస్తే అంత, దాంట్లో 1% మొత్తం గో చారిటీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. 1% గో ఆశ్రమాలకి ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాం. ప్రొడ్యూసర్ గారు మీరు ఉండండి. మీ హీరో గారు చెప్పారు, ఛాలెంజ్ చేశారు. అవును సార్. సినిమా బాగలేదు అని నేను చెప్తే చూశాక 10 లక్షలు ఆయన ఇవ్వడానికి సిద్ధమని ఛాలెంజ్ చేశారు. మీరు 10 లక్షల కోసం బాగలేదని చెప్తే నాకొద్దు. అదే నేను అదే చెప్పాను. ఆయన దానికి ఏమన్నారంటే మీతో పాటు ఒక 10 మందిని తీసుకువెళ్ళండి. అవును. అందులో 8 మంది బాగలేదన్నా, అంతేనా? మీరు ఒక్కొక్క లక్ష ఇచ్చేస్తానని చెప్పి మీరు వాళ్ళతో అన్ని మాట్లాడి మీరే మాట్లాడతారండి. మీ మనుషులు వద్దండి, మేము పెడతాం. అంటే మీ మనుషులే వస్తారు నాతో పాటు. ర్యాండమ్ గా పిక్ చేద్దాం సార్. ర్యాండమ్ గా పిక్ చేద్దాం. అంటే మీ 10 మంది వచ్చి నాతో పాటు సార్. మా 10 మంది, మీ 10 మంది సినిమా కాదు. చూస్తుంటే ర్యాండమ్ గా పిక్ బాగుంది అంటే పబ్లిక్ అనేది ఉంది కదా సార్. పబ్లిక్ టాక్ వస్తుంది కదా. మీకు సినిమాలో నందీశ్వరుని చూపిస్తాం మీకు, చూడండి. ఓకే, నాది అవసరం లేదండి. నాతో పాటు ర్యాండమ్ గా సినిమా చూసి వచ్చినటువంటి ఆడియన్స్ ని అడుగుతా. ఛాలెంజ్ కానీ వాళ్ళు 10 మందిలో 8 మంది బాగలేదన్నా 10 లక్షల రూపాయలు మీరు నాకు అవసరం లేదు, ఏదన్నా చారిటీకి ఇవ్వండి. 100% నేను రెడీ. మీరు సాక్ష్యం అండి. ఖచ్చితంగా బాగుంటుంది సార్. అగ్రిమెంట్ చేసుకుందామా? అగ్రిమెంట్ చేసుకుందా చెప్పండి. కాగితాలు తెప్పించండి, ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుందాం. అంత అవసరం లేదులేండి. మీరు చెక్ మీద సంతకం చేసి ఇవ్వండి, తర్వాత దాన్ని మనం చారిటీకి ఇద్దాం. రైట్, ఓకే. మొత్తానికి మీ హీరో గారి ఛాలెంజ్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. మొత్తానికి మీలో ఉన్న ధైర్యం మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే నిజంగా మీరు ఎంత కష్టపడ్డారో నిజంగా మీ అందరిలో కనిపిస్తుంది. అవునండి. ఏ మాత్రం ఒకరిని మించిన ఒకరు
అంటే నేను ఎందుకు అలా క్వశ్చన్ చేశానంటే, నేను ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. సినిమాలన్నీ రీసెంట్గా మేము చూస్తుంటే మీడియాలో సినిమా ప్రమోషన్స్ అన్ని కాంట్రవర్సీ చేసి దాన్ని ప్రమోషన్గా మలుచుకొని సినిమా ఓపెనింగ్స్ కోసం సినిమా థియేటర్లకి ప్రేక్షకులను రప్పించడం కోసం ఇలా చేస్తున్నారేమో అనే డౌట్తో నేను ఆ యాంగిల్లో జర్నలిస్టిక్ యాంగిల్లో మిమ్మల్ని క్వశ్చన్ చేశాను. కాంట్రవర్సీ చేసిన సినిమాలు ఏది హిట్ అయినాయి సార్? మీ హీరో గారికి ఇంకా ఆవేశం తగ్గినట్లేదు, ఆ సినిమా క్యారెక్టర్లో అలాగే ఉండిపోయారు. సనాతన ధర్మం నా ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు సార్. మేము కాంట్రవర్సీ కోసం రాలేదు సార్. మేము మీరు పిలిస్తే వచ్చాం, ఏదో మీ వల్ల మాకు ఏదో ఒక ప్రమోషన్ దొరుకుతుందేమో అని వచ్చాం అంతే. మీరు ఇట్లా పిలిచి మనిషి ఇటు వేలు పెట్టి మాట్లాడము, మనిషిని రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం అది పద్ధతి కాదు సార్. అదైతే చెప్పండి, మీరైనా చెప్పండి. ప్రొడ్యూసర్ గారు, మీ హీరో గారికి ఇంకా ఆవేశం తగ్గినట్లేదు. అదే కొంచెం ఎమోషనల్ అయ్యాడు సార్. అంటే మీరు వెనకాల ఉన్న కష్టాన్ని గుర్తించాను సార్. తప్పులేదండి. తను నిజంగా అందులో చాలా కష్టపడ్డాడు. లాస్ట్ ఫైట్లో నేను ఉన్నాను కదా, అది ఆ గంజి పెట్టినప్పుడు మొత్తం ఆ ఫైట్లలో లేవడం అవన్నీ నిజంగా చాలా ఎక్కువ కష్టపడ్డారు. హెవీ రిస్కీ షాట్స్, హెవీ రోప్ షాట్స్ అసలు మామూలుగా లేదు. అవి కొన్ని రియాలిటీగా కూడా వచ్చినాయి. రోప్ పెట్టకపోయినా అవి రియాలిటీగా కూడా చేశారు. అదంతా రియల్ గా చాలా కష్టపడ్డారు కాబట్టి ఆయనకు నిజంగా అది హార్ట్. తన గాయం చూడండి సార్ అక్కడ పైన చూడండి సార్. అదే అండి, అవునండి. ఇట్లా రొటేట్ చేసి కొట్టినప్పుడు నంది విగ్రహం తగిలింది సార్. అది మీరు ఎప్పుడైనా యాక్టింగ్ చేశారు సార్? మీరు మరి చేసినప్పుడు కదా సార్ అడగాలి. మీరు యాక్టింగ్ ఎంత కష్టం అనేది నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తారా? మీరు యాక్టింగ్ చేసినప్పుడు అయితే సార్ కిండల్ అయిపోయింది సార్. కిండల్ కాదు సార్ మీరు చెప్పేది, నేను సీరియస్ గానే చెప్తున్నాను సార్. నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తారేంటి సార్? మీరు యాక్టింగ్ చేసి చూడండి సార్, చేసినప్పుడు మీకు అర్థమవుతుంది యాక్టింగ్ అనేది ఎంత కష్టం అనేది. కాదండి, జీవన్ రెడ్డి గారికి హీరో క్యారెక్టర్ ఇచ్చారా లేకపోతే విలన్ క్యారెక్టర్ ఇచ్చారు సినిమాలో? సార్ నేను ఇప్పుడు ఇంత సీరియస్ గా మారుతుంటే మళ్ళీ మీరు కిండల్గా మారుతారేంటి సార్? నాకు అర్థం కావట్లేదు. హీరో గారు కొంచెం మీరు కూల్ అవ్వాలండి సార్. వాటర్ తాగండి సార్ ప్లీజ్. కానీ విచిత్రంగా ఉంది మా శంకర్ రెడ్డి గారు, బస్ ఛార్జీకి డబ్బులు లేని వ్యక్తిది ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయడం అంటే అది నమ్మలేకపోతున్నాం. నమ్మాలి మీ సార్. వెనక ఎవరైనా బినామీలు ఉన్నారా? ఎవరు లేదు సార్. బినామీలు ఉన్నారు. బినామీలు ఉంటే ఇంత ప్రాబ్లం ఎందుకు? వేరే వాళ్ళకి లేదంటే మీరు బినామీగా ఉన్నారు? అయ్యో లేదండి, మీరు రాజకీయం వరకు వెళ్ళొద్దండి. బినామీలు అంటే పెద్ద పెద్ద వర్డ్స్ మీరే చెప్పారు, డ్రైవర్గా పనిచేశాను, అక్కడ ఇక్కడ పనిచేశాను, కనీసం అమ్మకి ట్రీట్మెంట్ చేయడం కోసం డబ్బులు లేవు, బస్ ఛార్జీకి కూడా డబ్బులు లేవు అంటున్నారు. అలాంటి వ్యక్తి ఒక ప్రొడ్యూసర్గా మారారంటే ఇది నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. నమ్మి తీరాలి విజయ్ గారు. ఎందుకంటే నేను చెప్పాను 5 years నుంచి స్ట్రగుల్ పడుతున్నాను కదా. ఈ 5 yearsలో చిన్న చిన్నగా అంటే నాకు చిన్న కాంట్రాక్టు అలా వచ్చిన దాంతో నేను ఒక చిన్న ల్యాండ్ కొనడం, ఆ ల్యాండ్ మళ్ళీ సినిమా కోసం అమ్మడం, అలా కొన్ని నాకు కలిసి వచ్చాయి సినిమా కోసం అని అనుకుంటున్నాను. అంటే బస్ టికెట్కి డబ్బులు లేని ఒక వ్యక్తి ప్రొడ్యూస్ చేశారంటే ఆ సినిమా ఖర్చు నాకు తెలిసి మహా అంటే లక్షల్లోనే ఉంటుందేమో. అవునండి, మీరు అట్లా అనుకుంటున్నారు. బట్ మాకు మళ్ళీ అప్పులు చేయడం, మళ్ళీ సినిమా కోసం అప్పులు చేయడం, భూములు తాకట్టు పెట్టడం, హౌస్ తాకట్టు పెట్టడం. మా నాన్న ఇల్లు కట్టదామని కొంచెం అమౌంట్ సేఫ్గా పెట్టుకున్నాడు. ఇల్లు ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా సినిమా యూనిట్లో అందరి ఇళ్ళు బాగుంటాయి. మన దగ్గర పనిచేసే ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కానివ్వండి, లైట్ మ్యాన్ కాడి నుంచి అందరి ఇళ్ళు బాగానే ఉంటాయి. బట్ నా ఇల్లు మాత్రం ఇప్పటికీ శిథిలావస్థలో ఉంది. బడ్జెట్ అయితే కోట్లలో ఉంది, లక్షలు. ఆయన ముందు ఓపెన్గా చెప్పట్లేదండి. సో అలా అన్నీ తాకట్టు పెట్టి నాన్నగారు హెల్ప్, ఇంకా నా సొంత మనుషులు ఉన్నారు, వాళ్ళు నేను నా కష్టం చూసి ఇదిగో మా వల్ల ఆయన సహాయం. ఈవెన్ అమ్మ తాలిబొట్టు కూడా తాకట్టు పెట్టాను సార్. తాకట్టు పెట్టాను సార్. అమ్మది స్టిల్ అమ్మకి ఏం లేదు. ఈ సినిమా అయితే నేను సినిమా డైలాగ్ లాగా ఉన్నాయి. వాస్తవాలు సార్, నేను అడ్రస్ ఇస్తాను, వెళ్ళి చూసుకోండి. అంటే ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం మీరు చెప్తున్న మాటలు వింటుంటే సనాతన ధర్మం అన్నారు, గోవధ నిషేధం పాపం అన్నారు. ఈ 2 లైన్లు ఒకే జనంలోకి వెళ్తే ప్రజెంట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని భుజాన వేసుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మీ సినిమా చూస్తే సక్సెస్ అవుతారేమని ఆ లైన్ని తీసుకున్నట్టున్నారు. నెంబర్ 2, ఒక కష్టపడి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి సినిమా కళ్ళలో అతని ఒక ఆలోచన వచ్చింది, ఒక లైన్ వచ్చింది, దాన్ని సినిమా తీసేశాడు. ఇది కూడా ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్. 4వది, బస్ ఛార్జీకి డబ్బులు లేని వ్యక్తి సినిమా ప్రొడ్యూసర్గా మారిపోయాడు. ఇది వినడానికి ఎక్కడో అంటే సార్ ఇది వాస్తవం ఏంటంటే షూటింగ్ జరుగుతుంది, మధ్యలో ఆపేశారనమాట యూనిట్. ఏంటి బాబు ఇలా అయిపోయింది అంటే డబ్బులు ఇవ్వలేదండి, ఇంకా మాకు డీజిల్ కూడా డబ్బులు రాలేదు. ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ తీయట్లేదు. నేను ఏదో బతిమలాడి యూనిట్ అన్ని కూడా సెట్ చేసి సార్ కొంచెం చెయ్యండి, రాగానే పేమెంట్ చేస్తారు అని అంటే లేదు, ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు. ఏమైందంటే ఒక 2 hours తర్వాత వచ్చాడు సార్. అప్పటికి లంచ్ బ్రేక్ అయింది, ఆపాం. వస్తే ఏంటి సార్ అంటే పక్కకి తీసుకెళ్ళాడు సార్. పక్కకి తీసుకెళ్ళి అంటే అనుకున్న బడ్జెట్ ఒకటి, అప్పటికే ఒక లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చాడు నాకు. ఎంత అనుకున్నారు? ఒక 70-80లో చేద్దామని 80 lakhs. నా దగ్గర అంతే, దాని మీద కూడా లేదండి. నేను దీన్ని కూడా పక్కన అప్పు తీసుకొని రావాలా, నా వల్ల కాదు సార్ అన్నారు. సార్ మనం చేస్తున్నదే రిస్క్ అండి, చాలా కష్టం అండి అంటే సరే ఇంకా ఫ్రెండ్ సర్కిల్లోనూ అందరినీ ట్రై చేసుకొని మనకు తెలిసిన డిఓపి గారిని యూనిట్ని అందరినీ కొంచెం ఒక లిమిటెడ్ బడ్జెట్తో మాట్లాడుకుని వెళ్ళిన తర్వాత మనం అనుకునింది దాటిపోయింది బడ్జెట్. వచ్చారు, రాగానే ఆ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి సార్.
సార్ ఏంటి సార్ అరిచేసాను. అప్పటికి షూటింగ్ ఎంత పర్సెంటేజ్ పూర్తయింది? 70% అయింది, 70% అయింది. రాగానే ఏంది బాబా నువ్వు అసలు మనిషి అయినా ఫోన్ ఎత్తవో, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఇక్కడ నన్ను అందరూ ఎక్కుతున్నారు అనగానే చేయబట్టుకొని పక్కకి తీసుకెళ్ళారు. అందరి ముందు మాట్లాడితే కాదని కార్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, బాబా పరిస్థితి ఇలా అయిపోయింది బాబా, డబ్బులు లేవు బాబా, అమ్మ బంగారు తీసుకెళ్ళాను, నా బంగారు ఉన్న పెళ్లికి వేసిన ఉంగరాలు అన్నీ తీసుకుపోయి ఇప్పుడే పెట్టేసి వస్తున్నా, బిల్స్ చూపించాడు. ఆ క్షణం నేను ఏడ్చాను, ఆయన ఏడ్చారు సార్. ఇద్దరు ఏడ్చారా? ఇద్దరు. సార్ ఏం కాదండి, కష్టపడుతున్నాము, ఈ కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. ఒక భగవంతుని మీద సినిమా తీస్తున్నాము, ఒక మంచి సబ్జెక్ట్ మనం జనాలకి ఇవ్వాలి అనే దీని మీద చేస్తున్నాం. మన కథలో దమ్ముంది, మీరు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు, మీరు అప్పు చేసుకొచ్చారు, నాకు తెలుస్తూ ఉంది, మనం ఏదో ఒక ప్రయత్నం చేసి సినిమాని ముందుకు తీసుకెళ్దాం అని ఆ రోజు నుంచి ఆ స్ట్రగుల్స్ అలా ఒకరొకరు షేర్ చేసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మీ ఇద్దరు పోతుంటే కూడా వెనక మాట్లాడుతున్నారు, మాట్లాడారు. ఉన్నారు. ఏదో పలమనేరు నుంచి వచ్చారు వీళ్ళు, ఏదో సినిమా తీస్తారంట. ఆ వర్డ్ మెన్షన్ చేయకూడదు, మళ్ళీ మీట్ వేసుకోండి, ఈయన కొడుకు బల్ల సినిమా తీస్తానులేరా. మీకు వినిపిస్తున్నాయి? వినిపిస్తున్నాయి సార్. మేము ఇద్దరు వెళ్తున్నాం, టీ తాగుతున్నాం అక్కడ, దీని దగ్గర నాగమంగళం అనేది ఒకటి ఉంటుంది సార్, మేము ఎప్పుడు అక్కడ టీ తాగడానికి వెళ్తాం. ఈయన కొడుకులు బల్ల సినిమా తీస్తానులేరా, ఏందో వృసభ అంట, అదేందో ఎద్దంట, వాడంట, ఈడంత వాడు తిరుపతి వాడు అంట హీరో, పదరెడ్డి పదమ్మా ఇదో వాడు ఇది విన్నాం సార్. ఆ వినిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నోట్ చేసి పెట్టుకున్నాం. అతను ఆ ఫేస్బుక్లో మేము ఫస్ట్ ఒక ట్రైలర్ డెమో రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసాం, అతను ఆ ట్రైలర్ షేర్ చేశాడు. బావా చూడు బావా, మన ట్రైలర్ ఎవరైతే అన్నారో వాళ్ళు షేర్ చేశారు, ఎంతకన్నా మనకి ఇంకేం కావాలని అడిగి. మిమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళే మీ ట్రైలర్ ని షేర్ చేశారు సోషల్ మీడియా. అప్పుడు ఎలా అనిపించింది? ట్రైలర్ రిలీజ్ చేసిన 1 వీక్లో 8 లక్షల వ్యూస్ వచ్చినాయి సార్, మాకు 8 లక్షలు వచ్చాయి. సో అప్పుడే మేము అప్పుడే సక్సెస్ అయినాం సార్. యాక్చువల్గా ఏమీ తెలియదు అనే కాన్సెప్ట్ పాయింట్లో నుంచి 8 లక్షల మంది మాకు చూశారు అంటే ఫుల్ ఏదో ఉంది సార్. దానికి తగ్గట్టుగా మా కష్టాన్ని మేము తీసుకొచ్చాము. మంచిగా ఎడిటర్ మంచిగా ఎడిట్ చేశాడు. సో 5 పాయింట్ మిక్సింగ్, సౌండ్ ఎఫెక్ట్లు అన్నీ మిక్స్ చేసుకొని మాకున్న దీని మీద చిన్న సీజీలతోటి ప్రసాద్ ల్యాబ్లో ట్రైలర్ వేసి చూసాం సార్. ఆయన కళ్ళల్లో ఆ కష్టం కనిపించి ఆయన కళ్ళల్లో ఆ నీళ్ళు అలా వచ్చాయి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి ఫస్ట్ టైం. ఎప్పటి నుంచి మీరు మూవీస్లో చేస్తున్నారు? ఫస్ట్ మూవీనా? నేను ఒక 2007-8 నుంచి ట్రై చేస్తున్నాను సార్. నేను అంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, అంటే నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం యాక్టింగ్ అంటే. చిన్నప్పటి నుంచి అయితే సపోర్ట్ లేదు ఇంట్లో. నేను తెలియకుండా హైదరాబాద్కి వచ్చి ఆడిషన్స్ అన్ని చూసుకొని వెళ్ళేవాడిని. తిరుపతిలో ఒక వాయుపుత్ర ఆర్ట్స్ అని ఒక సంస్థ ద్వారా, ఆ సోమసుందర్ అని ఆయన ద్వారా ఒక 2 సినిమాలు చేశాను. మేము ఒక మంచి సినిమా తీసాం సార్. ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని, ఆడియన్స్ గ్రాఫ్ ఎక్కడ తగ్గకుండా ఒక చక్కగా ఒక పల్లె వాతావరణం. అప్పట్లో పల్లె వాతావరణం ఎలా ఉండేది, కరోనా వచ్చింది, ఏ దీని మీద వచ్చాయి సార్, వాటిని అన్నిటినీ బేస్ చేసుకొని ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా ఒక ఫ్యామిలీ, ఒక హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ మంచిగా ఇలా ఉండాలి. మన ముందు రోగాలు రాకుండా చాలా మన ఊర్లోనే ఉండేది సార్. ఆవు పిడక తీసుకెళ్ళి దీంతో వేసి ఇంటి ముందు అలిగినా చాలా చక్కగా ఏది రాకుండా, జ్వరాలు కానీ ఏవి రావు సార్. అంత దగ్గరగా నేటివిటీ దగ్గరగా తీసుకొచ్చిన సినిమా సార్ ఇది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్ గారు ఉన్న దీని మీద మాకు ఇచ్చిన బడ్జెట్ మీద ఆ లిమిటెడ్ దాటినా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, రొమాన్స్ కానీ, ప్రతిదీ అన్నీ ఏదైతే ఆడియన్ కోరుకుంటాడో ఆడియన్కి ఇద్దామని మేము అన్నీ ప్లాన్ చేసుకొని ఒక మంచిగా ఈ శివరాత్రికి ఆ శివుడి భగవంతుడు నందీశ్వరుని మీద తీసిన చిత్రాన్ని ఆ శివుడికి అంకితం చేద్దామని దీని మీద మీ అందరు సపోర్ట్ మాకు చేస్తారని మీ దాకా వచ్చాం సార్. దయచేసి మీరు మమ్మల్ని కించపరచకుండా మా సినిమా స్థాయిని తగ్గించకుండా మరొక్కసారి చెప్తున్నాను, మమ్మల్ని కొంచెం అందరూ కూడా చెప్తున్నామండి, ఎక్కడ కూడా మిమ్మల్ని కించపరచాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు, ఎవరికి కూడా ఉండదు. కాకపోతే ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకొని నేను అలా మాట్లాడడం జరిగింది. అయితే మీరు ఎంచుకున్నటువంటి థీమ్ అయితే కానీ, అలాగే కష్టంలో ఒక ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి మీ కళ్ళలో వచ్చినటువంటి ఒక అంశాన్ని తీసుకొని మీరు సినిమా చేయాలనేటువంటి ఆలోచనే గొప్ప ఆలోచన. అలాగే మీరు కష్టపడుతూ, అంటే ఒక డ్రైవర్గా ఉన్న మీరు సినిమాని నిర్మించి ఆ తర్వాత ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ప్రొడ్యూస్ చేసి ఎన్నో కష్టాలు వస్తే సినిమా ఆగిపోనీయకుండా మీకు చుట్టూ ఉన్న వాళ్ళ సహకారంతో ఇంతవరకు వచ్చారంటే నిజంగా అది గ్రేట్. అంటే చాలామంది కూడా బయటకు చెప్పుకోలేరు. ఇందాక డైరెక్టర్ గారు నేను ఎందుకు ఇలా మిమ్మల్ని క్వశ్చన్ చేశానంటే, మీలో ఉన్న జెన్యూనిటీని బయటకు తీయడం కోసమే, మీరు రియలా ఫేకా అనేది చూసే వాళ్ళకి అర్థం కావడం కోసమే. నాకు నిజంగా సినిమా అంటే చాలా ఇష్టం అండి. మీలాగా చాలామంది కూడా కష్టపడ్డారు. నేను కూడా చిన్నప్పుడు సినిమాలోకి వెళ్ళాలనుకున్నాను. మీ కష్టం
మీ బాధ, మీలో ఉన్న ఆవేశం, హీరో గారు మీరు కూడా ఇది నిజమా కాదా అని మీలో ఉన్న ఆ ఒరిజినాలిటీని బయటకు తీయడం కోసమే నేను అలా క్వశ్చన్ చేశాను. సో ఖచ్చితంగా మళ్ళీ మీ హీరో గారు చేసినటువంటి ఛాలెంజ్ని అయితే మాత్రం నేను స్వీకరిస్తున్నాను. సినిమా బాగలేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు దానికి రెడీగా ఉన్నారా? ఖచ్చితంగా రెడీ సార్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా ఒక సామాన్యులుగా ఉన్న మీరు ఇంత స్థాయికి రావడం, ఇంత పెద్ద సినిమాని తీయడం, ఒక మంచి కాన్సెప్ట్తో, నిజంగా ఆ కాన్సెప్ట్ని ఎంచుకున్న తీరే చాలా బాగుంది. నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా హిట్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ జెన్యున్గా అయితే మాత్రం నా అభిప్రాయం నేను సినిమా చూసిన తర్వాత చెప్తాను. 100% సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. Thank you. లోగానే వచ్చినందుకు Thank you so థ్యాంక్ much. యూ. థ్యాంక్ యూ సో మచ్.